నువ్వు ఒకరిని బాధ పెట్టే ముందు వాళ్ళ స్థానంలో నువ్వు ఉండి చూడు. వాళ్ళు పడే బాధ ఏంటో నీకు అర్థమవుతుంది. మనం ఒకరి సంతోషానికి కారణం కావాలి, కానీ ఒకరి బాధకు కారణం కాకూడదు. ఆ అబద్ధాలతో ఆ అద్దాల మేడలు ఎన్ని కట్టినా అవన్నీ కూలిపోవడానికి ఒక్క నిజం చాలు. కష్టమైన నీతిగా నిజాయితీగా బ్రతకడం అలవర్చుకోవాలి. ఒక్క ఓటమితోనే ఆగిపోవాలనుకుంటే ఆ ప్రయాణం మొదలు పెట్టడం ఎందుకు? ఓటమి చూసి ఆగిపోతే ప్రారంభం చేసిన అర్థమేంటి? ఈ లోకం తీయటి మాటలు, కపట ప్రేమలు పంచేవారిని నమ్మినంత సులభంగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవారిని నమ్మదు. నలుగురికి సహాయం చేసే గుణం నీలో ఉంటే నువ్వు ఏ గుడికి వెళ్ళవలసిన అవసరం లేదు. నువ్వు నమ్మిన దేవుడు నిన్ను వెతుక్కుంటూ మీ ఇంటికి వస్తాడు. మనసుకు మించిన సమాధి మరొకటి ఉండదు అనుకుంటా. ఎందుకంటే చెప్పాలనుకుని చెప్పలేని భావాలు, పంచాలనుకున్న పంచలేని మధుర జ్ఞాపకాలు, చెప్పుకోలేని దుఃఖాలు, కన్నిటిని రానియని వేదనలు, కాలం కలిసిరాక కాలరాసిన కలలు, ఇలా ఎన్నో మరెన్నో. వాటిని బలవంతంగా సమాధి చేసేస్తాం మనం. మనిషికి జీవితాంతం తోడుగా ఎవరూ ఉండరు. అలా ఉంటారు అనుకోవడం భ్రమ. మనిషికి నిజంగా జీవితాంతం తోడు ఉండేది తన గుండె ధైర్యం తప్ప మరొకటి లేదు. 100 సమస్యలు వేధిస్తున్నా గుండె ధైర్యం అనే ఒక్క ఆయుధం అన్నిటికీ సమాధానం చెప్పగలదు. జీవితం నీది, కష్టం నీది, గెలుపు ఓటమే నీది. పడితే లేవాల్సింది నువ్వే, బాధను భరించాల్సింది నువ్వే, ధైర్యం చెప్పుకోవాల్సింది నీకు నువ్వే. ఇతరులు కేవలం చోద్యం చూస్తారు, వీలైతే ఎగతాళి చేస్తారు. అందుకే ఎవరిని పట్టించుకోవద్దు. ఓపిక, సహనం అనేవి పుట్టుకతో వచ్చేవి కావు, పరిస్థితులు నేర్పే పాఠాలు. కొందరు వాటిని ఆయుధాలుగా మలుచుకుంటారు, మరికొందరు వాటిని అలుసుగా తీసుకుంటారు. నీ సహనం నీ బలహీనత కాదు, నీ విలువను చూపించే శక్తి. ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ము. మనవాళ్ళే కదా అని అతిగా నమ్మితే మోసం రుచి చూపించి జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తారు. విలువైన వాళ్ళతో కాదు, విలువ తెలిసిన వాళ్ళతో స్నేహం చెయ్యి. నువ్వు బాధపడే రోజు ఎప్పటికీ రాదు. ప్రశ్న వెనుక సమాధానం, దుఃఖం వెనుక సుఖం, ఓటమి వెనుక ఒక అవకాశం ఎప్పుడూ ఉంటుంది. కావలసిందంతా ఓపికగా ఉండడం మాత్రమే. నీకు చేత కాకపోయినా ఎదుర్కోవాల్సిన యుద్ధం జీవితం. అది నిన్ను చంపదు, కానీ చావు దెబ్బలు కొడుతుంది. నువ్వు కింద పడే కొద్దీ అది యుద్ధమే. ఎప్పుడైతే పడి లేస్తావో అది చరిత్ర. పెద్దరికం అంటే 10 మందిని శాసించడం కాదు, 10 మందికి అండగా ఉండడం. జీవితంలో ఓడిపోయే వ్యక్తులు ఇద్దరు. ఒకరు ఎవరి మాట వినకుండా ఓడిపోతారు, ఒకరు అందరి మాటలు వింటూ ఓడిపోతారు. ఎవరి మాటలు ఎన్ని విన్నా చివరికి ఆలోచన నీది అయినప్పుడే విజయం. విజయంతో నీ తల ఎన్నడూ ఎగరనీయకు, అపజయాన్ని నీ హృదయం చేరనీయకు. పులి ఎప్పుడు పులిలాగే జీవించాలి తప్ప పొరపాటున పిల్లిగా బతకడానికి ప్రయత్నించినా అది ప్రతి అడ్డమైన దానికి అలుసైపోతుంది. ఏమీ లేనివారు కదా ఏమి చేస్తారు అనుకోవద్దు. ఎందుకంటే ఏమీ లేనివారి దగ్గర కోల్పోవడానికి కూడా ఏమీ ఉండదు. ఏం చెయ్యడానికైనా సరే సిద్ధపడతారు. ఎవరికో బానిసలా కాకుండా నువ్వే యజమానిలా పనిచెయ్యి. బాధ్యత తీసుకో. అది నిజంగా నిన్ను యజమానిని చేస్తుంది.